గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. Okay, good evening to everybody. Thank you all for coming. ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ 15 to 20 crores పర్ మంత్. దీనికి సంబంధించి నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ we got a total of 33 persons were arrested. ఇందులో 2 main managers-ని కూడా 4 floor managers-ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from Mumbai in Maharashtra and second person is from Rajasthan. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. In this they have a very systematic and organized hierarchical structure. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్గానే పని చేసుకుంటారు. దేర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ ఇంపర్సనేటింగ్ యాజ్ అమెజాన్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు దట్ సమ్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టేకిన్ ప్లేస్ ఫ్రమ్ యువర్ అమెజాన్ అకౌంట్. $1,400, $1,500కి అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది, వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ యుఎస్ కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవల్జ్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్ level. ఇందులో some persons will impersonate themselves as US bank officials or members of FTC, Federal Trade Commission. ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ US citizens. They will tell that some fraudulent transactions and activity has taken place. దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నేమ్, అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత కొంతమంది హూఎవర్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ దే ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద థర్డ్ లెవెల్ విచ్ ఇస్ లెవెల్ నెంబర్ 3 క్లోజర్ టీమ్. క్లోజర్ టీమ్ కూడా అదే సేమ్ పవన్ రెసిడెన్సీ అది కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు. దే ఆర్ అ గ్రూప్ ఆఫ్ అరౌండ్ 2 to 3 persons. వాళ్ళు ఫర్దర్గానే ఈ అన్సస్పెక్టింగ్ యూఎస్ సిటిజన్స్ అండ్ ఫారెన్ నేషనల్స్కి చెప్పేసి ఇది గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు. వాట్ ఆర్ దీస్ గిఫ్ట్ కార్డ్స్? దే ఆర్ బేసికలీ వాల్మార్ట్, సూపర్ మార్కెట్, యునైటెడ్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఇది దొరుకుతుంది. సో వాళ్ళు పర్చేస్ చేయమని చెప్తారు ఫర్ $300 to $3,000, $4,000 డిపెండింగ్ ఆన్ ద పేయింగ్ కెపాసిటీ. అది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్స్టర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్. ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దట్ కాల్ విల్ ఎండ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ మేనేజర్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అండ్ ఈ మేనేజర్స్ ఒక ఫోన్ ద్వారా, ఒక సెపరేట్ ఫోన్ ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్గానే బయటకి పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్. సో ప్రెజెంట్లీ మన కాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ 4 వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్దర్ లెవెల్ 5 దాని తర్వాత కూడా ఉండవచ్చు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇందులో ఒక హెచ్ఆర్ అండ్ అడ్మిన్ టీమ్ కూడా వాళ్ళు పెట్టారు.
whose main job is to recruit these persons, especially and train these persons, especially from northeastern states, Assam, Meghalaya, Nagaland, and places like that. ఇందులో శాలరీ కూడా వాళ్ళు బాగా ఎక్కువగానే ఇస్తారు. ఎంట్రీ లెవెల్ శాలరీ సమ్వేర్ బిట్వీన్ 25,000 to 30,000. ఇంకా బ్యాంకర్స్ టీమ్ ఏదైనా ఉంది దానికి వాళ్ళు 35,000 to 40,000 పర్ మంత్ అమౌంట్ ఇస్తారు. క్లోజర్ టీమ్కి అరౌండ్ 50,000 పర్ మంత్ అమౌంట్ ఇచ్చేస్తారు. అండ్ మేనేజర్స్ విల్ గెట్ అరౌండ్ 75,000 పర్ మంత్. ఈ ఎంత శాలరీస్ వాళ్ళు మొత్తం క్యాష్లోనే ఇస్తున్నారు. అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి కొంతమంది పేరు కూడా బయటకు వచ్చింది. వీ హ్యావ్ సెంట్ అవర్ టీమ్స్ విదిన్ ఆంధ్రప్రదేశ్ and some other places to identify these accused and identify the bigger network. ఇందులో మెయిన్ కీ ఇండివిజువల్స్ ఒక పునీత్ గోస్వామి అండ్ సెకండ్ అవిహంత్ దాగా. దీస్ two main managers from this unit have been identified. వాళ్ళు మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ నుంచి ఉన్నారు. అండ్ వాళ్ళే మనకి మొత్తం ఎలా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎలిఫేషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. For this entire operation they will use their computer systems. ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేస్తారు, which is VoIP software, which is voice over internet protocol. నంబర్ కూడా స్పూఫ్ చేసేసి వాళ్ళు యూఎస్ కస్టమర్స్కి కాల్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ సమ్ నోట్స్ ఇన్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్. యూఎస్ సిటిజన్స్తో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇఫ్ దే సే నో దానికి సంబంధించి ఏం రిప్లై ఇవ్వాలి, దట్ ఎంటైర్ స్క్రిప్ట్ is readily available to all these people. So ఈ రేడ్లో 33 persons అరెస్ట్ చేయడం జరిగింది. At the same time we have seized 3 lakhs in cash. వాళ్ళు నిన్న ఈ క్యాష్ తీసుకువచ్చారు to give as bonuses to these dialers and other employees. అది కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 300+ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా మనకి ఆ బిల్డింగ్లో ప్లస్ ఇంకా 2 బిల్డింగ్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. దోస్ అదర్ 2 బిల్డింగ్స్ ఆర్ బేసికలీ యూజ్డ్ యాజ్ ట్రైనింగ్ కమ్ అకామిడేషన్ సెంటర్స్. ఇంకా ఒకటి రెసిడెన్స్ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ కంప్యూటర్ సిస్టమ్స్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో 30 కంప్యూటర్ సిస్టమ్స్ సంబంధించి డేటా కూడా రిట్రీవ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్ కూడా అన్ని చోట్ల మనం సీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలామంది రీసెంట్గానే జాయిన్ అయ్యారు. లాస్ట్ 1 వీక్, లాస్ట్ 2 days. వాళ్ళే కూడా విక్టమ్స్. దే హ్యావ్ కమ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. దే వర్ టోల్డ్ దట్ దే విల్ బీ గివెన్ అ జాబ్. ఒక లెజిట్ ఆర్ లీగల్ కాల్ సెంటర్లోనే పని చేయడానికి తీసుకుని వచ్చారు. బట్ వన్స్ దే కేమ్ హియర్ దే కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్. దానికి సంబంధించి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విక్టమ్స్ కింద మనకి కూడా హెల్ప్ చేశారు. దే హ్యావ్ బీన్ సైటెడ్ యాజ్ విట్నెసెస్ ఇన్ అవర్ కేస్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. దీనికి సంబంధించి మనకి సిఐడి సైబర్ వింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి హెల్ప్ వస్తుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ డీజీ సార్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఇమీడియట్ అసిస్టెన్స్ టు అస్. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా I4C మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నారు. దే ఆర్ ఆల్సో అసిస్టింగ్ అస్ ఇన్ క్రాకింగ్ దిస్ సైబర్ క్రైమ్. సిన్స్ ఇట్ అఫెక్ట్స్ ద ఇమేజ్ ఆఫ్ ఇండియా అబ్రాడ్, that the people from India, they are targeting US citizens. That is why this is a very important cyber crime which has been unearthed in Anakapalli district. So దీని సంబంధించి నేను స్పెసిఫిక్గా కాంప్లిమెంట్ చేస్తున్నాను SGPO Parwada for his exceptional work and planning of the entire operation and getting out the entire MO with respect to this cyber crime. Further investigation is also going on. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి వస్తే మీడియా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది సైబర్ క్రైమ్ సంబంధించి మళ్ళీ ఒకటి మెసేజ్ అందరికీ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి